నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసినట్లయితే, అక్షయపాత్ర అమరావతి ప్రధానిని వివరించిన సీఎం చంద్రబాబు, పునఃప్రారంభానికి రావాలని మోదీకి ఆహ్వానం. ఇక రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్, తన ఆలోచనను పంచుకున్న ప్రధాని పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని కూడా సూచించారు. అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని సీఎం. ఇక ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంపూర్ణ మద్దతు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక నిన్న ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన చేయడానికి, పునఃప్రారంభానికి శంకుస్థాపనకు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలను అమిత్ షాని అలాగే మోదీని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ ఆహ్వాన పత్రికను ప్రధాన మంత్రి మోదీకి అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి వారికి సంబంధించిన ఇమేజ్ కూడా చూడవచ్చు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం అయితే పలికారు. ఇక శుక్రవారం సాయంత్రం 4:30 లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో 1:15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఇక అమరావతి పునఃప్రారంభం 2025తో కూడిన ఆహ్వాన పత్రికను సమర్పించి రాష్ట్ర రాజధానికి భవిష్యత్తు అవసరాలు తీర్చే నగరంగా ఎలా తీర్చిదిద్దామన్నది ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక అమరావతిని రాష్ట్రంలోని 26 జిల్లా వాసులకు అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విద్య, వైద్యం అలాగే ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా అక్షయ పాత్రల తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని కూడా చెప్పారు. ఇక 2015 అక్టోబర్లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నిర్మాణం తదనంతర పరిణామాల కారణంగా ఎలా నిలిచిపోయిందో వివరించారు. ఇక ఇప్పుడు కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతతో ఎలా పునఃప్రారంభించబోతున్నట్లు వివరించారు. పర్యావరణం, పౌరజీవనం మధ్య సమతౌల్యం పాటిస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ప్రధానికి వివరించారు చంద్రబాబు అని చెప్పేసి కూడా మాస్టర్ ప్లాన్ అయితే వివరించారు. ఇక అక్షయ పాత్రలో ఉండబోతోంది అమరావతి అనేది. పునఃప్రారంభానికి సంబంధించి, శంకుస్థాపనకు సంబంధించి ప్రధాని మోదీని ఆహ్వానించడం జరిగింది. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ప్రతి విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటున్నందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలిపారు. అలాగే రాయలసీమలో కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లు, డ్రోన్ సిటీ అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రధానికి వివరించి వాటికి తగిన సాయం చేయాలని కూడా కోరారు. ఇక ఈ ప్రాంతంలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించి ప్రణాళికలన్నిటి కూడా ప్రధానికి వివరించి కేంద్ర మద్దతు అయితే కోరారు. ఇక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి రావాలని ప్రధానిని ప్రత్యేకంగా మోదీ అయితే చంద్రబాబు అయితే ఆహ్వానించారు. మన శ్రీశైలానికి రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే, విడుదల రజనీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే క్రషర్ ముయించేస్తారని బెదిరించారు. అది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్లో సోదాలు, విజిలెన్స్ డీజీ అనుమతులు లేకుండానే ఆర్వీఈఓ జాషువా తనిఖీలు, రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఏసీబీ. ఇక నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని మూసివేస్తా అంటూ వైకాపా నాయకురాలు, నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారని ఏసీబీ అయితే తేల్చింది. ఇక ఈ క్రషర్ భాగస్వాములో ఒకరైన ఎన్ చలపతిరావు 2020 సెప్టెంబరు 4న తన కార్యాలయానికి పిలిపించి రజని అలాగే తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది. ఇక ఇందులో ప్రధాన నిందితురాలుగా విడుదల రజని అయితే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోపి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వారి అరెస్టుతో మరి కొంతమంది అరెస్టులు జరుగుతాయి, లేకుంటే ఎవరి పేర్లైనా కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియాలి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, సింధు నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం. ఇక సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసి వద్దనున్న ఆనకట్ట అని చెప్పేసి దానికి సంబంధించిన ఆనకట్టకు సంబంధించి ఒక ఇమేజ్ని కూడా చూసుకోవచ్చు. అలాగే సింధు నది నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం అంటూ కూడా దాడికి సంబంధించి పాక్ ఆర్మీ హస్తం ఉంది అని చెప్పేసి ఎలా ఉందో దానికి సంబంధించి పాక్కి సంబంధించి అన్ని అడ్డుకట్ట వేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక సింధు నుంచి కూడా ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళనివ్వమని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. ఇక పాక్ జాతీయులను గుర్తించి పంపించివేయండి, గడువులోగా ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్ర ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. ఇక పాల్గామ్ ఉగ్ర దాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించాయి దౌత్య సంబంధాలు. 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇక సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేస్తే 14 రకాల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
ఆ వీసాలపై వచ్చిన వారందరూ వారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. ఇక మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల వేటను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బాందీపురాలో నిషేధిత లష్కరే తయ్యబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చారు. ఇక పాల్గం ఉగ్రదాడికి నేపథ్యంలో వారి మధ్య దౌత్య సంబంధాలు ఇది పూర్తిగా క్షీణించిపోయాయి. ఈ నేపథ్యంలోనే సింధు నదికి సంబంధించి ముఖ్యంగా సింధు నది నుంచి ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నాం. అలాగే ఎవరైతే పౌరులు ఉన్నారో ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఇండియాని విడిచి వెళ్ళిపోవాలి. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అసలు రాకూడదు. వీసాలన్నీ కూడా బార్డర్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక మిగిలిన వార్తలన్నీ మిగతా 6 పేజీలో ఉండబోతున్నాయి. లోపల పేజీలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది డీటెయిల్గా. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు, జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర అయితే పోషించారు. అలాగే దేశం రుణపడి ఉంటుందని రాష్ట్రపతి, ప్రధాని నివాళి. అలాగే కస్తూరి రంగన్ కన్నుమూశారు ఇస్రో మాజీ అధిపతి. ఇక కస్తూరి రంగన్కి సంబంధించిన ఇమేజ్ను కూడా చూసుకోవచ్చు. ఇక డీటెయిల్గా చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ అధిపతి పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఆయన బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 10:43 తుది శ్వాస విడిచారు. ఇక కస్తూరి రంగన్ భార్య 1991లో మరణించారు. ఆయనకు 2 కుమారులున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్లు కూడా కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఆయన పార్థివ దేహాన్ని అంతిమ దర్శనం కోసం బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ ఆర్ఆర్ఐలో ఉంచి అనంతరం అంత్యక్రియలు అయితే నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలోనూ కూడా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాగే ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి ప్రయోగాలైతే కూడా ఆయన సారథ్యంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మత్స్యకార భృతి విడుదల నేడు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయలైతే ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఇక 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల రూపాయల ప్రయోజనం అయితే ఉండబోతోంది. ఇక మత్స్యకారుల సేవలో పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానిలోని బుడగట్లపాలెంలో శ్రీకారం చుట్టనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్క కుటుంబానికి ఇచ్చే మొత్తానికి 10,000 నుంచి 20,000 రూపాయల వరకైతే పెంచారు. ఇక ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,29,178 మంది కుటుంబాలైతే అర్హులకు గుర్తించారు. ఇక వారికి 258 కోట్ల రూపాయలైతే జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజే మత్స్యకారులకు భృతి అయితే ఈరోజే విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ఇక లోపలి పేజీల్లో ఈ న్యూస్ ఉండబోతున్నాయి అన్నట్లు కూడా ఇచ్చారు. కూటమి నేతలమంతా మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నాం. అలాగే మోదీ చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి పదంలో రాష్ట్రం ఉండబోతోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక 2 విడత భూ సమీకరణకు రైతులు సానుకూలం. రాజధాని ప్యాకేజీ అమలు చేయాలి. 4 గ్రామాల్లో 9,617.58 ఎకరాల సమీకరణ. అలాగే పెదకురపాడు నియోజకవర్గంలో గ్రామ సభలైతే నిర్వహించబోతున్నారు. ఇక రెవెన్యూ రికార్డులు మీ ఇంట్లో ఎందుకున్నాయి? మదనపల్లి దస్త్రాల దగ్ధం కేసులో మాధవరెడ్డిని ప్రశ్నించిన సిఐడి. ఇక విచారణకు సహకరించని నిందితుడు. ఇక మదనపల్లిలో దస్తాల దగ్ధం కేసులో మాధవరెడ్డిని ఇప్పటికే పోలీసులు అయితే అరెస్టు చేశారు. రెవెన్యూ రికార్డులన్నీ మీ ఇంట్లో ఎందుకున్నాయి అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే విచారణకు సహకరించుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ముంచేస్తారు జాగ్రత్త సుమి. రాజధానిలో వాగుల వెంబడి స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు, నిబంధనలు, సిఆర్డీఏ అనుమతుల బేఖాతరు, పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలి. ఇక ముంచేస్తారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. భూములకు సంబంధించి స్థిరాస్తి అంటూ కూడా ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు వేసి వాళ్ళు విక్రయించాలి అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటారు. బట్ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అమరావతి మండలం లింగాపురం వద్ద బాడవ భూముల్లో వేసిన లేఅవుట్లు అంటూ కూడా లేఅవుట్లకు సంబంధించి బాడవ భూముల్లో వేసిన లేఅవుట్లకు సంబంధించి ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక డీటెయిల్గా చూసుకుందాం. భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగుల లోతు నీరు నిలుస్తుంది. అలాగే సమీప వాగుల్లోంచి వరద పొంగి చుట్టుపక్కల ముంచెత్తుతుంది. ఇక రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగా పండని ఆ నేలల్ని రైతులు బాడవ భూములుగా పిలుస్తారు. వాటిని రియల్టర్లు
కల్పతరువులుగా మార్చుకుంటారు. పంటను పండని భూములను ఉంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇక రాజధాని ప్రాంతంలోని పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు, గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో వాగు ముంపు పరిధిలో వందల ఎకరాల్లో లేఅవుట్లు వెలుస్తున్నాయి. అలాగే రాజధాని పరులు పట్టాలెక్కడంతో పరిసర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం అయితే జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వేసవి కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ఫ్లాట్లుగా విభజించి రాజధానికి సమీపంలోని అంటూ అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇక వర్షాకాలంలో ఈ ఫ్లాట్లన్నీ నీళ్లలోనే ఉంటాయని కూడా సంగతి తెలియక స్థానికులకే కొనుగోలు బేరలాడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాన్ని చూసుకోవచ్చు. ఇక ముంచేస్తారు జాగ్రత్త సుమి. భూములు అంటే పండని భూములను తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి విక్రయించి లేఅవుట్లు వేసి ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇస్తున్నారు. వర్షాకాలం ఎండాకాలం కాబట్టి ఇవన్నీ ఎండిపోయినట్లుగా కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఆకర్షించే బ్రోచర్లు అలాగే వాటిని అందమైన రూపకల్పన చేసి వాటిని అమ్మేందుకు ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ వర్షాకాలం వస్తే ఇవన్నిట్లో వాటర్ స్టోర్ అయ్యి ఇవన్నీ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది లోతట్టు ప్రాంతాలకు సంబంధించి. సో జాగ్రత్త సుమి అంటూ కూడా ముంచేస్తారు, జాగ్రత్త సుమి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇస్తూ ఉన్నారు. మరో పేపర్కి వెళ్దాం. మరో పేపర్లోని ఈనాటి పేపర్లోని తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకుందాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లే మరోసారి పాక్ను ఓడించాలి. ఇక ప్రధాని మోదీ ఇంద్రను ఆదర్శంగా తీసుకోవాలి. పాల్గా ఉగ్రదాడి ఏమైనా చర్య అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. క్యాండిల్ ర్యాలీ జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో పాల్గొనడం జరిగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ, అలాగే పాల్గంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మరోసారి పాకిస్తాన్ ఓడించాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేని భారత్లో కలపాలని ప్రధాని మోదీకి అయితే సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా అయితే ఇక బాధితులకు సంతాప సూచకంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ అయితే చేపట్టారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇది భావోద్వేగమైన సందర్భం, దేశీయ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, క్రొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజహరుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్రెడ్డి తదితరులైతే ఉన్నారు. ఇక భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక దేశంలోకి చొచ్చుకుని వచ్చి పర్యాటకుల ప్రాణాలు తీయడం హేమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అయితే కఠినంగా వ్యవహరించాలని కూడా కోరడం జరిగింది. అందుకు సంబంధించిన చూసుకోవచ్చు. మరోసారి పాక్నైతే ఓడించాలి, అందరం కలిసి ప్రధాని మోదీ ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి, పాల్గం ఉగ్రదాడి హేమైన చర్య అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథన అంశం చూసుకోవచ్చు. ఇక కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన ముదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాలు జరిగిన లోపాలను గుర్తించాలని ఎన్డీఎస్ఏ తుది నివేదిక అయితే పేర్కొంది. ఇక ఈ సిఫార్సులను బట్టి ఇదంతా భారీ కార్యాచరణే అవుతుంది అని చెప్పేసి కూడా కార్యాచరణకు సంబంధించి కూడా పెద్దదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక న్యూస్ అనలిస్ట్ లో పేపర్ని కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. రైట్, ఇక వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇక కాళేశ్వరం పెద్దదే అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే, ఇక ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు సింధు నది నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం, సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్ట అని చెప్పేసి కూడా దానికి సంబంధించిన చిత్రాన్ని చూసుకోవచ్చు. పాక్ జాతీయులను గుర్తించి పంపించి వేయండి, గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. ఇక జమ్మూ కాశ్మీర్లో లక్షరీ టాప్ అయితే ఉంది, కమాండర్ అల్తాఫ్ అయితే హతం. జమ్మూ కాశ్మీర్లో లక్షరీ టాప్ కమాండర్ అల్తాఫ్ అయితే హతమయ్యారు. ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. ఇక పాల్గం ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు, అలాగే 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సింధు జలాల నుంచి చుక్కనీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలనైతే రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది.
మరోవైపు పాలకంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలైతే వేటను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లోని బాందీపుర నిషేధిత లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లలీని హతమార్చారు. దీనికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని మిగతా పేజీ పేపర్ 6లో చూసుకోవచ్చు. ఇక ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూశారు. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలైతే జరిగాయి. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని పేపర్ 3లో లోపలి పేజీలో చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. భారత సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించాం. ఇక చిత్రంలో ఇచ్చారు. చిత్రంలో చూసుకోవచ్చు భట్టి, అలాగే పక్కన సల్మాన్ ఖుర్షీద్, అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండడం జరిగింది. ఇక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని భారత సమ్మిట్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పామంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం నోవాటెల్ హోటల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భారత సమ్మిట్ కన్వీనర్ పుష్పరాజ్ తదితరులైతే ఈ భారత సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. ఇక భారత సమ్మిట్లో భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించాం, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే భూముల చిక్కులకు చెక్. పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు. జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చిస్తాం. జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు ఉంటున్నాయి. అలాగే ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ఇచ్చారు. అలాగే భూముల చిక్కులకు సంబంధించి భూభారతి పోర్టల్ని ఏ విధంగా అయితే ప్రారంభించారో దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాల్ని ఎంపిక చేసుకుని కొన్ని మండలాల్లో వాటిని అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భూముల చిక్కులకు ఏ విధమైన చిక్కులు ఉన్నా చెక్ అయితే పెట్టబోతున్నామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించబోతున్నామంటూ కూడా పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇచ్చారు. ఇక మిగతా డీటెయిల్గా పేపర్లన్నీ లోపల పేజీలో 6 అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే భారత రథోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబు. సిద్ధమైన బాహుబలి వేదిక, 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్, రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి పెట్టిన నాయకులు. ఇక భారత రజతోత్సవానికి ఎల్కతుర్తి అయితే ముస్తాబని చూసుకోవచ్చు. మొత్తం బాహుబలి వేదికలాగా మొత్తం సిద్ధమైపోయింది. ఇక 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్ కూడా ఉండబోతుంది. ఇక పెద్ద భారీ ప్రాంగణం అయితే ఉంటుంది. చాలామంది వచ్చే అవకాశం ఉంది, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ. ఈ నేపథ్యంలోనే 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. అలాగే రేపే నిర్వహించబోతున్నారు. ఇక భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఏర్పాట్లకు సంబంధించి ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే కాగితాల్లో స్వామి, కబ్జాల్లో భూమి, వేల కోట్ల రూపాయల విలువైన దేవాదాయ శాఖ స్థలాలు అన్యాక్రాంతం, రాజకీయ ఒత్తిళ్లతో ఆక్రమణదారులపై చర్యలకు వెనకడుగు. అలాగే డీటెయిల్గా చూసుకుందాం. రాష్ట్రంలో వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జా కోరలు చిక్కుకున్నాయి. ఎంతో విలువైన వాటిని పరిరక్షించే విషయంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. అలాగే ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది ఉండడం లేదు. ఇక కొన్ని చోట్ల వెళ్లినా ఆక్రమణదారులు చర్యలు తీసుకోవడం లేదని దుస్థితి. ఇక రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి కలిగిన వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి సహకారం దొరకడం లేదని దేవాదాయ శాఖ వారే బహిరంగంగా కూడా చెప్తున్నారు. ఇక చూసుకోవచ్చు, ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న పెద్ద రామ మందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు 4 కోట్ల రూపాయలైతే ఉంటుంది. ఇక ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు. పెద్ద రామ మందిర్కు చెందిన 210.13 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. వీటిలో కేవలం 40 ఎకరాలకు మాత్రమే కౌలు వసూలు అవుతుంది. మిగతా వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుందామంటే క్షేత్రస్థాయిలో సిబ్బందికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 100 కోట్లకు పైగా విలువైన మాన్యం కాపాడే విషయంలో అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి సహకారం కావాలని లేఖ అయితే రాయడం కూడా గమనార్హమని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మిగతా పేపర్లో 6లో ఉండబోతున్నాయి. ఇక మరో వార్తను చూసుకుందాం. మరో వార్తకు సంబంధించి వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వవద్దు, అది రాజ్యాంగబద్ధమే, కొన్ని నిబంధనలపై దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ అని చెప్పేసి వక్ఫ్ సవరణకు సంబంధించి స్టే అయితే ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాలు చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్టయితే నేడు పోపు అంత్యక్రియలు, రోమ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకుందాం. సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు.
15 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ వేసవి సెలవుల్లో పట్టణాలు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సరదాగా ఆటలు పాటలతో పాటు ఆసక్తిగా ఉన్న ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. ఇక ఇందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలు సమ్మర్ క్యాంపులను కూడా ప్రారంభించున్నారు. ఇంతవరకు హైదరాబాద్ మరికొన్ని పాత జిల్లా కేంద్రాల్లో బాలభవన్లో మాత్రమే వేసవి శిబిరాలు కూడా నిర్వహించేవారు. ఈసారి రాష్ట్రంలోని పలు ఉన్నత పాఠశాలలు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 నుంచి 20 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహించబోతున్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు ప్రతిపాదన అయితే పంపారు. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు అని చెప్పేసి కూడా సర్కారు బడుల్లో ఇక మీదట 15 నుంచి 20 రోజుల పాటు వేసవి శిబిరాలు అయితే ఉండబోతున్నాయి. ఇక 6 నుంచి 9వ తరగతి చదువుకున్న విద్యార్థులు చదువుకునే పిల్లలకి సంబంధించి వేసవి శిబిరాలు ఏ విధమైన నిర్వహించాలి, ఏ విధమైన అంటే ఆటల లేకుంటే ఇంకా వారికి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలా అని చెప్పేసి కూడా కొన్ని స్కూళ్ళలో అయితే ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. ఈ బాటలోనే మరికొన్ని స్కూల్స్కు వర్తింపచేయాలి అని చెప్పేసి కూడా ఆలోచన అయితే ఉంది. ఇక తొలిసారిగా ఈ వేసవి శిబిరాలకైతే శ్రీకారం చుట్టనుంది విద్యాశాఖ అని చెప్పేసి ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిపై 38 ఓట్ల మెజార్టీతో మేజా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి గెలుపు. ఇక ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాన్ని చూపుతున్న ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి అని చెప్పేసి కూడా ఒక వారి చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. కస్తూరి రంగన్ కన్నుమూత. ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కస్తూరి రంగన్ 84 సంవత్సరాలు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఇక జిఎస్ఎల్వి దానికి సంబంధించి కూడా ఆయన ప్రధాన దాంట్లో కూడా భాగంగా ఆయన సారథ్యంలోనే అవన్నీ జరిగినాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే గెలిచి నిలిచిన రైజర్స్ వరుసగా 2 ఓటముల తర్వాత సన్ రైజర్స్కు మరో విజయం దక్కింది. చెన్నైపై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ అయితే గెలుపొందింది. ఇక వరుసగా గెలిచి నిలిచిన రైజర్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. వరుసగా 2 ఓటముల తర్వాత సన్ రైజర్స్ మళ్ళీ మరో విజయం అయితే దక్కించుకుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాన్ని చూసుకోవచ్చు. కశ్మీర్లో ఎన్కౌంటర్ లష్కరే టాప్ కమాండర్ హతం అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టిన భద్రతా దళాలు పాల్గా ముష్కరుల కోసమైతే వేటైతే కొనసాగుతోంది. దానికి సంబంధించిన వార్తా కథన అంశాన్ని ఇచ్చారు. అందులో లోపలి పేజీలో పేపర్ 6లో ఉండబోతున్నాయి మిగతా అంశాలు. ఇక అవినీతి ఐకానిక్ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం, సచివాలయం సీఎంఓ విఖాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీఏ టెండర్లు, చదనపు అడుగులు 8,981.56 ఏకంగా 4,688.82 కోట్ల రూపాయలైతే ఖర్చు అయిపోతున్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక సర్వత్రా విస్మయం, ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఇంకా ఎంతకు పెరుగుతుందో. 3 బడా కాంట్రాక్టర్లకు ఒక్కో ప్యాకేజీ అప్పగించేలా ముఖ్య నేత కసరత్తు. అలాగే పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించి కమిషన్లు వసూలుకు సిద్ధం. ఇక ఆపై బిల్లుల చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్. 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో ఇదే రీతిలో కూడా దోపిడీ అయితే జరిగింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే పాకిస్తానీలను పంపేయండి, సీఎంలకు కేంద్రం ఆదేశం. స్వయంగా ఫోన్లు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎంలకు కాల్ చేసి మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేసి ఖచ్చితంగా వాళ్ళని పంపించేసేయండి మన ఇండియా నుంచి అని చెప్పేసి కూడా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక జల దిగ్బంధం అంటూ కూడా ఒక ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పోషించం అంగీకరించిన పాక్ రక్షక మంత్రి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అలాగే ఉగ్రవాదంపై పోర్లో కేంద్రానికి అండగా ఉంటాం, ప్రధాని మోదీకి తెలిపిన సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఆహ్వానం, శ్రీశైలం సందర్శించాలని కూడా వినతి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అందులో లోపలి పేజీలో పేపర్ 2లో ఉండబోతున్నాయి. ఉగ్రవాదానిపై పోర్లో కేంద్రానికి అండగా ఉంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పాడు. అలాగే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి పునఃప్రారంభ నిర్మాణానికి సంబంధించి కూడా ఆహ్వానం పలికారు మోదీకి. అలాగే శ్రీశైలం సందర్శనకు కూడా రావాలి అని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా పేపర్ 2లో లోపలి పేజీలో ఉంటున్నాయి. మరో వార్తా పేపర్ని చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. రైట్, ఇక ప్రధాన అంశాలుగా చూసుకున్నట్లయితే చుక్క నీరు పోనివ్వం, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది, ఆ దిశగా తీసుకోవాల్సిన
చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు అలాగే రైల్వే ఆస్తులు కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలైతే రూపొందించారు. ఇక కశ్మీర్లో వాళ్ళని ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ముష్కరులు అయితే దాడికి అయితే పాల్పడడం జరిగింది. వాళ్ళ లక్ష్యంగా ఉగ్ర ప్రణాళికలు కూడా వేస్తున్నారు. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవుల రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితులపై సమీక్ష. సరిహద్దులో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, బందిపురాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండ్ హతం, పాల్కం ఉగ్రవాదుల్లో ఇళ్లలో పేలులు, భద్రతా దళాల లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ అని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక్క చుక్క నీరు కూడా పోనివ్వం. ఉగ్ర దాడికి ఏ విధంగా అయితే పాల్పడ్డారో అమానవీయ చర్య కూడా అని చెప్పేసి చాలామంది సర్వత్రా విమర్శలు వెలుమెత్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు ఒక్క చుక్క నీరు కూడా పోనివ్వం. ఇదే ఇందుకు సంబంధించి సింధు జలాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన కథాంశం చూసుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్లో సైనికాదులతో కలిసి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వాటన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. భద్రత సమీక్షించి భద్రతా పరిస్థితిపై కూడా సమీక్ష నిర్వహించారు. ఇక అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అవును, మేమే ఉగ్రవాదాన్ని పెంచి మరీ పోషించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక పొరపాటున గ్రహించాం, అనుభవిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక డీటెయిల్గా చూసుకుంటే సింధు జలాలను మళ్లించి యత్నాలను యుద్ధచర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అయితే తేల్చి చెప్పారు. ఇక ఇది వాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.